ఒక ప్రత్యేకమైన వర్తమానం గురించి నా ఆలోచనలలో ఆయన తిప్పుతా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. దేవుడు నీ యందు ఇష్టపడే విధంగా నీవు ఉన్నావా? మనం ఎట్లుండాలంట? దేవుడు మన ఎడల ఇష్టపడే విధంగా మనం జీవించాలి. అప్పుడే మన ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, మన ప్రార్థనకు జవాబు వస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు గమనించండి దైవజనమా, ఏ అంశం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానో వాటికి జవాబును నేను పొందుకుంటున్నా. మరి కొంతమంది కొరకు ప్రార్థన మేము చేయించుకుంటున్నాం, అయ్యా మరి మాకు జవాబు రావట్లేదంటే అది నువ్వే అడ్డు. నా గురించి చెప్తున్నా నేను. హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన. సౌలు కొరకు సమూయేలు ప్రార్థన చేశాడు. సమూయేలు ప్రార్థనా పరుడు. కానీ సమూయేలు ప్రార్థన సౌలు విషయంలో దేవుడు వినలేదు. ఎంతకాలం ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు? చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం చదవాలి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? ఎంతకాలం ప్రార్థన చేస్తావు? నీ కొమ్ము తైలముతో రాజులను అభిషేకించే ఒక కొమ్ము నీకు ఇచ్చిన కదా, ఈ కొమ్మును తైలముతో నింపు. బెత్లెహేమీయుడైన యేషయ యొద్దకు నిన్ను పంపుచున్నాను. చాలు. హల్లెలూయా. గమనించండి దైవజనమా, సమూయేలు ఒక ప్రార్థనా పరుడు. సమూయేలు నోటిగుంట ఏ మాట అయితే బయటకు వచ్చిందో ఆ మాటను దేవుడు అట నెరవేర్చినట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. గమనించండి, సమూయేలు ప్రార్థనా పరుడు. సమూయేలు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విని ఫిలిష్తీయుల పైన ఉరుములు మెరుపులు పిడుగులు పడేటట్టు చేసింది. ఆయన ప్రార్థన చేస్తే మంచి ప్రవక్త, బలమైన యోధుడిన ప్రార్థన చేసినా కానీ దేవుడు ఎందుకు వినలేదు? నువ్వు ఎందుకు వాని గురించి ఏడుస్తున్నావు? నువ్వు ఎంత ఏడ్చినా కానీ నేనను, ఎందుకంటే వాడు నా మాట వినట్లేదని చెప్పి ప్రార్థన పక్కకు పెట్టింది. గమనించండి, మన వాక్యపు అంశం ఏంటంటే దేవుడు నీ యందు ఇష్టపడే విధముగా నువ్వు జీవిస్తున్నావా? నీ యందు ఆయన ఇష్టపడే విధంగా నువ్వు జీవించినట్లయితే నీ కొరకు నీ దైవజనుడు ప్రార్థన చేయగా ఆకాశ వాకిలను విప్పి పట్టుజాలనంత దీవెనలను నీ పైన కుమ్మరిస్తూ ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కొద్ది గొప్ప నీ యందు దేవుని కనికరము కుమ్మరించబడే విధంగా నువ్వు జీవించాలి. నువ్వు ప్రతిసారి దేవునికి విరోధముగా ఉంటే ఆయన నీ ఎడల ఇష్టపడడు. దైవజనమా, ఆత్మదేవుడు ఎందుకో ఈ విధంగా నన్ను నడిపిస్తా ఉన్నాడు. చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము చూడండి, 2వ అధ్యాయం 16-17 వచనాలు చదవాలి త్వరగా. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. గమనించండి, ఆ షూషాను కోటలో ఈయన 127 రాష్ట్రాలను సంస్థానములను ఈయన పరిపాలన చేస్తున్నాడు అహష్వేరోషు. ఈయన మొదటి భార్య వస్తి ఈయనకు లోబడకపోతే, గమనించండి దైవజనం, హల్లెలూయా, ఈయనకు లోబడకపోతే
ఈయనకు నచ్చినట్టు ఉండకపోతే, ఈయన చెప్పిన మాట వినకపోతే ఈయనకు అవమానము కలిగి ఒకరోజు గొప్ప విందు, తన అధికారులందరికీ ఈయన గొప్ప విందు చేయించి ఆ విందులో ఉన్నప్పుడు, ఇదిగో నా భార్యని ఇక్కడికి తీసుకుని రండి అని చెప్పి, నా పక్క పెట్టి నా భార్య వచ్చి కూర్చోవాలి, నాకు నచ్చినట్టు ఇక్కడ ప్రవర్తించాలి తను అని చెప్పి తన పనులలో ఒక పనునిచ్చి అహేశ్వరస్ రాజు వస్తీ దగ్గరికి, అంటే అహేశ్వరస్ రాజు భార్య దగ్గరికి, వస్తీ దగ్గరికి తోలినప్పుడు వస్తీ అట, నేను ఆయన ఈ మాటలో నేను ఆయనది అంగీకరించను. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఒక్కటి నేను చెయ్యను, పాస్టర్ నువ్వేమన్నా చెయ్యి, ఇది నేను చెయ్యను, నువ్వు ఎన్నన్నా అనుకో, నువ్వు ఏదన్నా అనుకో, ఇది మాత్రం నేను చెయ్యను అని చెప్పి మాట్లాడుతున్నది సమాజం. దేవుని వాక్యానికి విధేయులై ఉండట్లేదు, దైవజనునికి లోబడట్లేదు. దేవుడు ఏదైతే దైవజనుని ప్రేరేపిస్తున్నాడో దాన్ని ప్రజలకు చెప్పినప్పుడు ఈ విషయంలో మేము చెయ్యమయ్యా అంటున్నారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. ఒక వస్తీ అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. అసలు ఈమె లోబడుతుందా లోబడదని దేవుడు పరీక్షించి, దేవుడు అహేశ్వరసు రాజు ద్వారా ఒక వర్తమానం వస్తీ దగ్గరికి పంపిస్తే వస్తీ రాజు మాటను తిరస్కరించిందట. అప్పుడు రాజు బాధపడి ముఖం వికారము చేసుకొని అంత గొప్ప విందులో అవమానము పొంది ఇంటికి వెళ్ళి పడుకొని ఎన్నోసార్లు వస్తీ వచ్చి తనను బతిలాడిన, అవసరం లేదు ఇక నీవు నాకు అని చెప్పి రాజ సమాచార గ్రంథం కావచ్చు, రాజులు పరిపాలన చేసే దస్తావేజులు కావచ్చు తెప్పించుకొని రాణి అవమానపరిస్తే, రాజు పరిపాలనలో కరెక్ట్ లేకపోతే, ప్రజల పరిపాలనలో కరెక్ట్ లేకపోతే వాళ్ళకు ఏ శిక్ష విధించాలి అని చెప్పి వాటిని చూసి ఆ శిక్ష ప్రకారము వస్తీని వెలివేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. వస్తీని వెలివేయడం జరిగింది. వెలివేశారు. ఏంటయ్యా నువ్వు 7 అడుగులు నీతో నడిచాను, 3 ముళ్ళు నాకు వేశావు, ఒక్క మాటకు నువ్వు నీకు లోబడకపోతే నన్ను వెలివేస్తావా? ఇది పద్ధతేనా? భార్య అంటే భర్త అంటే ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి అని చెప్పి అన్నను. అక్కడున్న శాసనాల ప్రకారం ఆయన నడుచుకున్నాడు. ఆ రాజ్యములో ఉండబడిన నియమాల ప్రకారము నడుచుకున్నాడు ఆయన. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత రాజుకు భార్య కావాలనే ఆలోచన కలిగిందట, నాకు తోడు కావాలనే ఆలోచన కలిగిందట. ఆ ఆలోచన కలిగినప్పుడు నా వస్తీని తీసుకురండి, నేను తొందరపడి మాట్లాడి ఉన్నానని ఒక రోజు అనుకున్నాడట ఆయన. హల్లెలూయా. అప్పుడు రాజా శాసనాలకు విరోధముగా రాజు కూడా ప్రవర్తించకూడదు. ఒకసారి ఆమెను నువ్వు వెలివేసావు, ఇంకా వద్దు, కానీ మేము నీకు ఒక ఆలోచన చెప్తాము. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో 127 సంస్థానములలో అనేక మంది కన్యకలు ఉన్నారు. వారందరినీ పోగు చేసి, ఆయా భాషలు, ఆయా కులాలు, ఆయా మతాల నుండి ఉన్నవారు ఉన్నారు, వారందరినీ పోగు చేసి ఫిల్టర్ చేసి అందంగా ఉన్న వారందరినీ ఎదుటకు తీసుకొని వస్తాము. వారందరినీ ఏగే సంరక్షణలో ఉంచి కొంతకాలము వారికి పరిమళ సుగంధ తైలముల చేత వారికి స్నానం చేయించి వారిని అలంకరించి ఒక్కొక్క స్త్రీని ఒక్కొక్క రోజు నీ దగ్గరికి ఒక్కొక్క స్త్రీని పంపిస్తాము. ఏ స్త్రీ అందు నువ్వు సంతోషపడతావో, ఏ స్త్రీ నిన్ను ప్రేమించే విధంగా నువ్వు ప్రేమించే విధంగా ఉంటుందో, ఏ స్త్రీ నీ దయను సంపాదించుకుంటుందో, ఏ స్త్రీ నీకు కరెక్ట్ అనిపిస్తుందో, ఏ స్త్రీని నీవు అమితంగా ప్రేమించి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకుని ఆమె తలపైన కిరీటం పెడతావో ఆమె మాకు రాణిగా ఉంటది, ఇలా చేయమా అని చెప్పి అనగానే ఇది ఆయనకు నచ్చిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఇలా చేయగానే అందరిని తీసుకొచ్చినప్పుడు అందరిలో కూడా ఎస్తేరు వచ్చిందట, ఒక బీద వ్యక్తి. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది 113వ కీర్తనలో, బీదలను పెంట కుప్ప నుండి లేవనెత్తి అధికారులతో ఎదుట కూర్చుండబెట్టే దేవుడని రాయబడింది. అన్యాయస్తుడు కాదు దేవుడు. ఎవడు యథార్థముగా ఉంటే, ఎవడు దేవునికి అనుకూలంగా ఉంటే, ఎవడు
ప్రేమించే విధంగా, ఆయన ఆజ్ఞలను పాటించే విధంగా ఎవడు తగ్గించుకొని విధేయుడై ఉంటాడో వాని ప్రార్థన మాత్రమే వినే దేవుడు, వాని యొద్దకు మాత్రమే వచ్చే దేవుడు ఆయనే. ఒక వ్యక్తికి ధనం ఎక్కువ ఉన్నదని, ఒక వ్యక్తికి అందం ఎక్కువ ఉన్నదని, ఒక వ్యక్తికి బలం ఎక్కువ ఉన్నదని, ఒక వ్యక్తి ఎక్కువ ఇచ్చేటోడని, ఒక వ్యక్తి ఈయన గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన పోడో. ఆయన మాట భూమి మీద ఎవడు వింటా ఉన్నాడో, ఆయన ఆజ్ఞల చొప్పున ఎవరు నడుచుకుంటా ఉన్నారో వారి యొద్దకే ఆయన వెళ్ళే దేవుడు. హల్లెలూయా. వారి హృదయాన్ని కోరుకునే దేవుడు. ఎవరికైతే ఎవరి హృదయంలో దేవునికి స్థానం ఉంటుందో, వాడు కుష్ఠిరోగి కావచ్చు, వాడు కడుపేదరికములో ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, అతని లోనికి వెళ్ళే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆయన శరీరపరమైన అందాన్ని కోరుకోవట్లేదు, ఆశ్రయాన్ని కోరుకోవట్లేదు. అందుకనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి శారీరపరంగా జ్ఞానులు ముగ్గురు హెరోదు రాజు దగ్గరికి వెళ్ళారట. ఆయన అక్కడ పుట్టలేదు, ఆయనకు అక్కడిగా స్థలము లేదు, ఆశ్రయము లేదు. యేసుక్రీస్తు లోకములో బ్రతికున్నప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి ఆ విషయం అంటే, ఇదిగో నక్కలకు బొరిగెలను ఆకాశ పక్షులకు నివాస స్థలమును ఉన్నవి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు అని చెప్పాడు దైవజనమా. హల్లెలూయా. యేసు ప్రభు నివసించే స్థలము మానవుని హృదయము. మానవుని హృదయములో మనిషికి స్థానము లేకుండా పోతున్నదట రాను రాను. ఎవని హృదయములో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడో, ఏ హృదయము ఖాళీగా ఉన్నదో, ఏ హృదయము ఆయనను ఆహ్వానిస్తున్నదో అక్కడికే వెళ్తాడు ఆయన. పాస్టర్ అయినా, తన కుటుంబం అయినా, ప్రపంచములో ఉన్న ప్రజలైనా, ఎవడైనా సరే. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో, తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని. ఎవడైనా అన్నాడు ఆయనే. ప్రవక్త కావచ్చు, ఉపదేశకుడు కావచ్చు, అపోస్తలుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, పరిచారకుడు కావచ్చు, సువార్థికుడు కావచ్చు, ఆశేరు గోత్రీకురాలైన అన్న లాంటి స్వభావం కలిగి ఉపవాసం ఉండే నిత్యము దేవుని సన్నిధిలో కనిపెట్టడును కావచ్చు. ఎవడైనా సరే హృదయమందు ఆయన తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నప్పుడు ఆయన లోపలికి వచ్చి వాన్ని గొప్ప జనంగా చేయబోయే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఒకప్పుడు నేను గొప్ప సువార్త ప్రకటించినని, ఒకప్పుడు గొప్ప పరిచర్య చేసినని, ఒకప్పుడు నేను ఇట్లుంటిని, ఒకప్పుడు అట్లుంటిని, ఒకప్పుడు ఇది చేసిన, ఒకప్పుడు అది చేసిన, ఒకప్పుడు ఇంత ఇచ్చిన, ఒకప్పుడు అంత ఇచ్చిన, ఒకప్పుడు నేను ప్రతిరోజు ఎక్కువ జామునే వెళ్ళేది, కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నానంటే ఈనాడు ఆయనే. ఒకప్పుడు ముచ్చట కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతాను, ఇప్పుడు నీ పట్ల ఏం జరుగుతోంది కదా చూసే దేవుడు ఆయనే. అందుకనే సిద్ధపడమంటున్నాడు ఆయన. వస్తీ ఒకప్పుడు తనని ఆప్యాయంగా చూసుకున్నది, తల స్నానం చేయించింది, తనకు దువ్వింది, తనకు పౌడర్ వేసింది, భర్తను అమితంగా ప్రేమించింది, ప్రతి మాటకు లోబడ్డది. కానీ ఇప్పుడేమైంది? ఈ మాట నేను విననయ్యా, వినకపోతే ఏమైంది నీ పరిస్థితి? హల్లెలూయా. వినకపోతే నీ పరిస్థితి ఏమైంది? వెలువబడ్డది. కన్యకలందరూ పోగు చేయబడి ఏగే సంరక్షణలోనికి వచ్చారట. గమనించండి, ఏగే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఏగే సంరక్షణలోనికి వస్తున్నావా సంగమా? ఏగే చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది ఏగే కాదు. దైవజనుడు నీకు బోధించింది నువ్వు వినాలే, నువ్వు దైవజనుడికి చెప్పింది కాదు దాని ప్రకారం నువ్వు నడిచేది. రేపు రావట్లేదు, లేట్ అయినాక వస్తా, ఇవి కాదు. ఆయన ఏమైతే దైవజనంలోనికి పంపిస్తున్నాడో ఆ మాటలు బయటికి నీకు వినిపింపజేసినప్పుడు నువ్వు దానికి లోబడాల్సిందే. లేకపోతే వస్తీ వెలివేయబడ్డట్టు నువ్వు వెలివేయబడతావు సుమా, నువ్వు వెలివేయబడతావు, నువ్వు వెలివేయబడతావు. మొదటి రాజు త్రోసివేయబడ్డాడు. సౌలుకు నా కృపను దూరము చేశాను అన్నాడు ఆయన. దేవుడు ఏర్పాటు చేసుకుని పిలుచుకున్న వ్యక్తి, అభిషేకించుకున్న వ్యక్తి సౌలు. కానీ తిరస్కరించాడు మాట వినకపోయేసరికి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కడుపేదరికములో పేస్ట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, మంచి వస్త్రాలు వేసుకోవడానికి డబ్బులు లేవు, సెకండ్ హ్యాండ్ ఎవలెవలెవలో ఇస్తే తొడుక్కొని వాళ్ళ దొడ్డ అయితే
వాళ్ళకు పట్టకపోతాయి, పక్కకేస్తే ఫలానా ఎస్తేరు ఉన్నది చూసావా, ఆమెకి ఇయ్యండి ఈ బట్టలు, అమ్మ మా ఫ్రెండ్కి ఇయ్యే, లేకపోతే బుజ్జికి ఇయ్యే అని చెప్పి పవిత్ర కూడా చాలా వస్త్రాలు తీసుకుపోయి కొంతమందికి పంచిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. నా జీవితంలో కూడా చిన్నప్పుడు మా అమ్మట అంగడికి వెళ్ళి మా డాడీ దూరం ఉండడు కొట్టి మా అమ్మ చెయ్యి ఇరగొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏ పని చేయలేని స్థితిలో గుడాంబ పెట్టి 3 రూపాయలు 2.5 పావుషేరు గుడాంబ అమ్ముకుంటూ నూకలు కొనుక్కొచ్చి అంత్యోదయ కార్డు వస్తే నెలకు 35 కిలోల బియ్యం వస్తే వాటిని తింటూ సరైన పోషణ అందక గవర్నమెంట్ బడికెళ్ళి వచ్చి చదువుకునేది. ఆ సెకండ్ హ్యాండ్ అంగీలు ఎండాకాలం చివరిలో స్కూల్ స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు అంగడికి వెళ్ళి ఆ సెకండ్ హ్యాండ్ బట్టలు కొత్తగా తెల్లటి బట్టలు, తెల్లటి అంగి, ఆ బ్లూ కలర్ ప్యాంటు గవర్నమెంట్ వల్ల ఏదైతే చేస్తారు, ఈరోజు బట్టలు 2 డ్రెస్సులు ఇస్తున్నారు, ఆ రోజులు వాళ్ళు ఇవ్వలే. ఇవి తీసుకొచ్చి మాకు కూడా వేసిన రోజులు ఉన్నాయి. నేను సెకండ్ హ్యాండ్ కొనుక్కొని వేసుకున్న రోజులు ఉన్నాయి. ఎస్తేరు జీవితంలో కూడా ఇలాంటివి జరిగింది. కానీ భక్తిలో మాత్రం ఏ లోపము లేదు. దేవుడు ఇష్టపడే విధంగా జీవిస్తున్నది. దేవుడు ఇష్టపడే విధంగా. తన తల్లి తండ్రి చచ్చిపోయారు, తన బాబాయి పెంచుకుంటున్నాడు, మొర్దెకై పెంచుకుంటున్నాడు. ఆమె మొర్దెకై దగ్గరికి వచ్చిన తర్వాత గడుసుగా ప్రవర్తించలే, అల్లరి పిల్లగా ప్రవర్తించలే, నీ మాట నన్ను పో అని చెప్పి అనలే, నా అవ్వయ్య ఎవరో నువ్వు తెచ్చుకొచ్చుకొని చెప్తాను అని చెప్పి అనలే. ఆయన ముందు ఒక్క తీరు, ఆయన పోయినాక ఒక్క తీరుగా ప్రవర్తించలే. ఆమె ఎస్తేరు గుణవతిరాలుగా జీవించింది. ఆమె ఈమె తీసుకొని పోబడుతున్నప్పుడు ఈ కన్యకలందరూ పోగు చేయబడి షూషాను కోటలోనికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ధనవంతుని బిడ్డ అనేకమైన మెటీరియల్స్ కొనుక్కొని పోతున్నది సంతోషంగా నవ్వుకుంటా. నేను ఎన్నిక చేయబడతా, నేను అందగెత్తెను, నేను ఎన్నిక చేయబడతా, నేను అందగెత్తెను, నేను ఎన్నిక చేయబడతా, వస్తీకి బదులు నేనే రానినని ఓప్స్ పెట్టుకొని వెళ్ళారు అనేక మంది. హల్లెలూయా. ఎస్తేరు మాత్రం ఏడ్చుకుంటా పోతున్నదట షూషాను కోటలోనికి. ఎందుకో తెలుసా? అయ్యో మా పినతండ్రి నన్ను పెంచుకునే ఇప్పుడు ఈ మొర్దెకై వృద్ధాప్యానికి వస్తున్నాడు, ఆయన నేను పోషించాలి, ఇన్ని రోజులు ఆయన నన్ను పోషించాడు, అయ్యో నేను ఆయనను వదిలిపెట్టిపోతున్నాను, ఆయనకు అన్యాయం చేసిపోతున్నాను, బాధతో వెళుతున్నది చినిగిపోయిన బట్టలతో షూషాను కోటలోనికి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పోతూ ఉన్నప్పుడు తన బాబాయ్ ఒక మాట చెప్పిండు, గమనించండి దైవజనమా. మీరు ఈ నా మాట చొప్పున జీవించినప్పుడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి జీవించునని రాయబడి ఉంది. నిన్న తెల్లవారుజామున ఒక దర్శనంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయముతో నా మాటలను గట్టిగా పట్టుకో అని చెప్పి అంటున్నాడు నాతో. మన హృదయముతో అటు ఆయన మాటలను ఎట్లా పట్టుకోవాలట? గట్టిగా పట్టుకోవాలంట. ఒకసారి చూడండి, ఆ మాట నా డైరీలో రాసుకున్న దైవజనం అది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ వచనం 2వ లైన్. 4వ అధ్యాయము 4వ వచనము 2వ లైన్. నీ హృదయము పట్టుదలతో నా మాటలను గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. ఈ మాటలు నా నా తెల్లవారుజామున నా కలలో దేవుడు మాట్లాడుతున్నాడు. పట్టుదలతో నా మాటలను పట్టుకుంటున్నాడు ఆయనే. ఒక చెట్టు పైకి ఎక్కుతున్న వ్యక్తి తాడేసుకుని, ఆ చెట్టుకు కొమ్మలు లేకపోతే ఎక్కడానికి కొమ్మలు లేకపోతే తప్పకుండా చెట్టు ఎక్కాలనుకున్నప్పుడు ఒక తాడు పైనుండేది వేసుకొని దాన్ని కట్టుకొని పొలాలల్లో ఒక తునికి చెట్టు ఉంటుంది. గమనించండి దైవజనమా. ఆ తునికి చెట్టుకు బాగా ఎత్తుంటుంది. ఆ తునికి చెట్టు మేము పెద్ద తాడు తీసుకొని పోయి దానికి వేసి దాని తునికి పండ్లు ప్రతి ఎండాకాలం తెంపుకొచ్చుకునేది. ఈ తునికి చెట్టు ఎక్కుతున్నప్పుడు ఎక్కరాకపోతే తాడేసి కింద బాగా గట్టి, మంచి గట్టి పట్టుదలతో గట్టిగా పట్టుకుంటూ తాడు లుల్లుగా పట్టుకొని ఎక్కగలుగుతావా? గమనించండి. హల్లెలూయా. గట్టిగా పట్టుకుంటేనే మనం చెట్టు పైకి ఎక్కగలుగుతాం. అదేవిధంగా దేవుని మాటలు అంట
పట్టుదలతో పట్టుకోవాలంట. హల్లెలూయా. వింటానం, విడిచిపెడుతున్నాం, ఒక పట్టుదల లేదు, ఒక బాధ్యతల లేదు, ఒక విధానము లేదు. పోతున్నామంటే పోతున్నాం, బర్ల గుంపే. వస్తున్నామంటే వస్తున్నాం. ఒక పట్టుదల లేని వ్యక్తి, ఒక గురి లేని వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? దేవుడు అంటున్నాడు, పట్టుదలతో నా మాటలు పట్టుకో. ఎస్తేరు వెళ్తున్నది, బిడ్డ నువ్వు వెళ్తున్నావు. మొర్దెకై చెప్తున్నాడు, బిడ్డ నువ్వు వెళ్తున్నావు, ఖచ్చితంగా రాజు నిన్ను చెరిపేస్తాడు. నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నిన్ను గనక రాజు గనక ప్రేమించకపోతే, ఆ కిరీటం నీకు దక్కకపోతే నీ లైఫ్ అయిపోయినట్టే అని చెప్పి మాట్లాడతాడు. ఇంకా తనలో భయం కలిగింది. ఇంకా నేనేం చేయాలే బాట ఉన్నది ఎస్తేరు మొర్దెకైతో. అప్పుడు అంటున్నాడు, నీ జాతిని గురించి, నీ మతం గురించి చెప్పక బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. తన మాటలు చెవున పెడతా ఉన్నది ఎస్తేరు. ఒక్కొక్క మాట చెవున పెడతా ఉన్నది. దూత వచ్చి, గబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చి ఏ మాటలనైతే చెప్పిందో ఆ మాటలు తన హృదయంలో తలపోసుకుంటున్నదట. ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నది. మన మాట మనకు పోయిన వారము ఏం చెప్తున్నామో ఈ వారం గుర్తుండట్లేదు. మన పని భారమును బట్టి, మన పరిగెత్తే భారమును బట్టి, మనము దేవుని సన్నిధిని వదిలిపెట్టి అక్రమ సంపాదన వైపు వెళ్తున్న విధానమును బట్టి, నువ్వు లంచం తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధి వదిలిపెట్టి నువ్వు సంపాదించేదంతా అక్రమ సంపాదనే దైవజనమా. పాత నిబంధన గ్రంథములో ఒకడాట శనివారం నాడు, పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినం శనివారము. దేవుడు చెప్పాడు, ఈ విశ్రాంతి దినమున ఎవ్వడు కూడా ఏ పని చేయకూడదు అని చెప్పి దేవుడు చెప్తే, ఒకడు వెళ్ళి పుల్లలేరుకోవడానికి వెళ్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడట దేవుడు. వాడు శరీరపరంగా అక్కడికక్కడే చచ్చిపోయాడు, కానీ ఆత్మీయంగా నువ్వు ఇక్కడ చచ్చిపోతున్నావు. నువ్వు చచ్చిపోతున్న వాడు చచ్చిపోతుండు. గమనించాలి. ఏ మాటలైతే మొర్దెకై చెప్పిండో ఆ మాటలు తన హృదయంలో తలపోసుకొని పోయిందట. పోగానే, అక్కడికి పోగానే తను లోబడే విధానం. అందుకనే బైబిల్ వాక్యం అంటుంది, నిర్గమ కాండం 20వ అధ్యాయములో, నీవు నీ స్వదేశములో, నువ్వు నివసించు దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దీర్ఘాయుష్ ఒక వ్యక్తికి ఎట్లా వస్తుంది అంటే దేవుని యొద్ద నుండిలే వస్తుంది. దేవుని మాటకు విధేయత చూపెట్టినప్పుడు, తల్లిదండ్రులకు విధేయులై ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దైవజనమా, ఎస్తేరుకు ఇప్పుడు దత్త తీసుకున్న తండ్రి ఎవరు? మొర్దెకై. ఈ మొర్దెకై మాటకు విధేయత చూపెట్టి వెళ్ళగానే, అక్కడ ఏగే సంరక్షణలోనికి వెళ్ళగానే స్త్రీలందరికీ వెళ్ళి చూసినప్పుడు ఎస్తేరు మీద తనకు దయ కలిగిందట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. కనికరము కలిగిందట. ఎస్తేరు వైపు చూడగానే తన హృదయంలో ఎస్తేరుకి ఏదన్నా ఒకటి తీసుకుపోయాలని ప్రేరేపణ జరుగుతా ఉందట. ఎంత అద్భుతం! ఒకసారి ఆలోచించేయండి, ఎంత అద్భుతం. నిన్ను చూడగానే కనికరము రావాలి ఇతరులకు. నువ్వు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే నీ మాటలు వారి హృదయాలలోనికి బల్లెముల వల్ల వెళ్ళాలి. ఒక గడ్డ ఉన్నప్పుడు ఆ గడ్డని ఇట్లా మనం సూత్తో పొడవగానే సీమ బయటకు వచ్చేస్తుంది. నీ మాటలు వారి హృదయంలోనికి వెళ్ళి సీమను బయటికి తీసుకురావాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏగే సంరక్షణలో కొంతకాలం జీవిస్తున్నప్పుడు ఏగే ఏది చెబితే ఎస్తేరు అది చేస్తున్నది. ఏది చెప్పినా, బిడ్డ నువ్వు ఇది చేయి, బిడ్డ నీకు తర్వాత దిందుతీ, నువ్వు అన్నం నువ్వు తర్వాత దిందుతీ, బిడ్డ అందరికి అయిపోయింది, కొద్దిగా ఉన్నది బిడ్డ, తర్వాత దిందుతీ అంటే సరే సరే సరే. పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్తున్నాడో దాన్ని చేయాలి నీవు నేను. మనకొక రాజునడు, మనల్ని వివాహం చేసుకోబోయే పెళ్లి కుమారుడు ఉన్నాడు. ఆయన యొద్ద మనము ఆయన ప్రేమించే విధముగా ఉండడం కొరకు మనల్ని ఒక వ్యక్తి ఇక్కడ అలంకరిస్తున్నాడు. ఏగే ఎస్తేరును అలంకరించినట్టు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. ఇక్కడ అలంకరిస్తున్నాడు. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తము
కడిగి పరమానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. దేవుని మాటలు మనలో ఉంటే మనము ఎవ్వరి వైపు చూసినా పవిత్రులకు అన్ని పవిత్రంగానే కనపడతాయి. హల్లెలూయా. ఈ హృదయంలో పాపం పెట్టుకొని మందిరానికి రాగానే ఒక యవ్వన స్త్రీ కనపడగానే చెడు కనపడుతుంటది నీకు. ఒక యవ్వన పురుషుడు కనపడగానే చెడు కనపడుతుంది. ముసలోని చూసినా చెడు కనపడుతుంది నీకు, ముసల్లాన్ని చూసినా చెడు కనపడుతుంది నీకు. ఇక్కడ ఈ హృదయంలో దేవుని మాటలు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పడతాం. ఎస్తేరు ఆ ఏగే సంరక్షణలోనికి వెళ్ళిన తర్వాత ఎస్తేరునే కనిపెడుతుందట. ఎవరు? ఏగే. గమనించండి. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రియ దైవ జనమ, బోయాజు యేసుక్రీస్తు ప్రభుల వారికి పోల్చబడి ఉన్నది. ఋతు మనకు పోల్చబడి ఉన్నది. ఏం చెప్పుకుంటున్నది? తన దగ్గరకు వచ్చి నీ కొంగు నా పైన కప్పు అంటున్నది ఆమె. ఎవరిని వెంబడించలే. ఎవరైతే నాకు న్యాయం చేస్తారో వారిని మాత్రమే నేను వెంబడించాలని చెప్పి అనుకున్నది. అవకాశం ఉండి పాపం చేయలేదు, అవకాశం ఉండి చెడుగా జీవించలేదు, అవకాశం ఉండి కూడా తప్పుడు మార్గంలో తను నడిపించబడలేదు. కానీ తన అత్త ఏదైతే చెప్పిందో ఆ మాటకు విధేయురాలై, హల్లెలూయా, ఆ మాటకు విధేయురాలై వచ్చి తను మంచో చెడో ఆలోచన చేయలేదు, కానీ మాటకు లోబడి వచ్చి బోయాజు కాళ్ళ దగ్గర పడుకున్నదట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అతని కాళ్ళ దగ్గర పడుకొని ఉన్నదో, అత్త ఏదైతే చెప్పిందో ఆ మాటకు విధేయురాలై వచ్చిందో, వెంబడి అంటుండదు, ఇంతకు ముందున్న సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. నువ్వు తప్ప ఇంకొకరు కాదు నాకు భార్యగా అవసరం లేదంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈమెకు వివాహమైన వ్యక్తి, ఈమె చెడిపోయిన వ్యక్తి, కానీ తన ప్రవర్తనను బట్టి విశ్వాసము ద్వారా బోయాజు తనను చేర్చుకున్నాడు. నువ్వే నాకు భార్య అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నేను ఈ లోకములో సాతానుడు మనల్ని చెడగొట్టి పాపము చేత అపరాధము చేత చెడగొట్టి వాడుకొని వదిలిపెట్టాడు. కానీ విశ్వాసము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అలంకరణ ద్వారా నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. ఆయనకు విధేయురాలై ఉంటున్నావా? ఆయన మాట వింటున్నావా? ఆయన చెప్పినట్టు వింటున్నావా? ఆ పరిశుద్ధాత్మ సంరక్షణలో నువ్వు పెంచబడుతున్నావా? ఈ లోకములో దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి లేదనంటే నీలో సగం చీకటి ఉంటుంది, సగం వెలుతురు ఉంటుంది. దీన్ని చెయ్యకు అంటే ఆయనకు ఆ పని అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అని అంటాడు ఆయన. ఆ పని సెట్ అవుతుంది ఆయనకు, కానీ దేవునికి సెట్ అవుతుందా? దేవుడు మెచ్చుతున్నాడా నువ్వు చేసే పని? కొంతమంది, ఒక సహోదరుడు నాకు తెలుసు, తను ఒక వ్యాపారం చేస్తుంటాడు. ఆ వ్యాపారంలో తన కాట ఏం చేస్తుంటాడు అంటే పర్సెంటేజ్ అడుక్కొచ్చుకుంటుంటాడట. హల్లెలూయా. పర్సెంటేజ్ కాదు, అది లంచం. దాన్ని దేవుడు ఇష్టపడడు. దేవునిలో చీకటి లేదు, దేవునిలో అంతా వెళ్తురే.
దేవుళ్ళు అంత పరిశుద్ధతే, ఈ కొంచెంలో నమ్మకం ఉండు ఆయన అన్నాడు ఆయన. హల్లెలూయా. 5 తలంతులు ఇచ్చిన వాని వైపు చూసి, బలా నమ్మకమైన దాసుడా, ఈ కొద్దిలో నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు కదా, ఇగో అన్నిటిపైన నేను అధికారినిగా పెడుతున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అన్నిటిపైన నిన్ను అధికారిగా పెడుతున్నాను. కొద్దిలో మనకు ఉంచబడిన ఈ కొద్ది పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆ సంరక్షణలో ఎస్తేరు నమ్మకంగా తిరుగుతా ఉన్నది, నమ్మకంగా తిరుగుతున్నా. ఇంకా ఆమె అలంకరించబడట్లేదు, ఇంకా ఆమె రాజు దగ్గరికి వెళ్ళడం కొరకు ఇంకా సిద్ధపడట్లేదు. కానీ ఆల్రెడీ తన మనసులో ఏమనుకుంటా ఉన్నాడు, ఏగే ఆహాహా వీళ్ళందరూ కరెక్ట్ కాదు, ఆ పోరుని చూస్తే, ఆ ఎర్ర పోరుని చూస్తే, ఆ పోరుని కాట్ల పెట్ట బుద్ధి అవుతుంది నాకు, ఈ సాయినాల్ప పోరుని చూస్తే కమరియ బుద్ధి అవుతుంది, దీని గుణం మంచిగా లేదు, దాని గుణం కూడా మంచిగా లేదు, ఆ పోరు చూడు నిక్కుడు పుంజు పోయినట్టే పోతుంది, బాగా మంచిగా లేదు. సంఘం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. పరలోకం నుండి చూస్తున్నాడు ఆయన. ఏకే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. హల్లెలూయా. 12 మాసములైన తర్వాత రాజైన అహేశ్వరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. హల్లెలూయా. గమనించండి, ఒక్కొక్క స్త్రీని 12 నెలలు ఈ పరిమళ సుగంధ ద్రవ్యముల చేత వారిని అలంకరించేదట. వీరిని అలంకరిస్తున్న సమయంలో ఎస్తేరు వీళ్లకు అన్ని అందిస్తున్నది. ఏగే అయితే చెప్తున్నాడో, ఏగే అంటే ఎవరు తెలుసా? అప్పుడున్న కాలంలో నపంసకుడు, అంటే స్త్రీ కాదు పురుషుడు కాదు. అప్పుడున్న రాజులు ఏం చేసేదంటే, రాజుల భార్యలను మరి వారు పాపము చేయకుండాన్నట్లు కొంతమందిని వాళ్ళే నపంసకులుగా చేసేదట. వేరే వ్యక్తులను, జెంట్స్ని చేసి వాళ్ళ యొద్ద వీళ్ళని పెట్టేదట. మరి ఈయన పరిస్థితి ఎట్లయిందో నాకు తెలియదు. ఈ ఏగే దగ్గర ఈ అనేక మంది కన్యకలను తీసుకొచ్చి వీరిని సంవత్సరం పాటు అలంకరిస్తూ ఉన్నారట. ఈ అలంకరణ చూడండి, గమనించండి దైవజనమ, శరీరపరమైన అలంకరణ ఒక దినాన ఏమవుతుందని అంటే, చాలా మంది బాగా డబ్బును ఏం చేస్తారు, బాగా క్రీములు పెట్టుకొని సన్నగా ఈ చేసుకొని మంచిగా క్రీములు పెట్టుకొని రుద్ది 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 ఇక కొన్ని రోజుల తర్వాత ఈ చర్మము ఈడింత ఘోరంగా ఖరాబ్ అవుతున్నాయి. గమనించండి. హల్లెలూయా. ఇప్పుడున్న కాలంలోనో యాసిడ్ అందులో కలుస్తూ ఉంటుందట, దాన్ని బట్టి చర్మాలు ఖరాబ్ అవుతుంటాయి. అప్పుడున్న కాలంలో అట్లా కాదు. 12 నెలలు సీరియల్గా వారిని అలంకరిస్తే తర్వాత ఒక్కొక్క స్త్రీని పంపించదట. ఇక ఏగానుడు, బిడ్డ నిన్ను ఒక 10 మంది తర్వాత నువ్వు వెళ్దువు కానీ నువ్వు నేను చెప్పినట్టు నువ్వే సెలెక్ట్ అవుతావు కానీ. హల్లెలూయా. ఏమంటుండట, నువ్వే సెలెక్ట్ అవుతావు బిడ్డ, నాకు తెలుసు అని చెప్పి మాడ మీద ముద్దు పెట్టుకుంటా ఉండట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఆయన ఇష్టపడే విధముగా ఉన్నది. మాటికి పోయి అసలు ఎవరెవరినో పిలుస్తాను, రోజు ఒక్కరు వస్తారు నీ దగ్గరికి. కానీ ఎస్తేరు అయితే అబ్బా గుణం కాదయ్యా. ఏగే పోయి చెప్తా ఉన్నాడు. ఉదయం పోతా ఉన్నాడు రాజు దగ్గరికి, మధ్యాహ్నం పోతున్నాడు రాజు దగ్గరికి, సాయంత్రం పోతున్నాడు రాజు దగ్గరికి. ఆయనే భూమి మీద ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. గమనించండి, పరలోకములో కూడా ఉన్నాడు ఆయన. భూమి మీద ఉన్నాడు, మధ్యాకాశములో ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు ఆయనే, పాతాళం దగ్గర కూడా ఉన్నాడు ఆయనే. ఇక్కడ ఉన్న ఆయనే మనము నడిచే విధానాన్ని అంతా రాజుకు అందిస్తూ ఉంటాడు వార్త. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. నువ్వు నడిచే విధానాన్ని అంతా రాజుకు అందిస్తాడు. ఫలాని వ్యక్తి చూస్తే అబ్బా నాకు నచ్చుతుందయ్యా, ఈమెను ఇష్టపడు, ఈమె ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఈమె ఏ ప్రార్థన చేస్తే, స్త్రీ లేదు పురుషులు లేదు భేదం దేవునికి. హల్లెలూయా. అందరూ సమానమే అక్కడ.
ఇక్కడ పిల్లలు రావడం కొరకు స్త్రీ పురుషుల భేదము, అక్కడ అందరూ సమానమని రాయబడింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క స్త్రీ వెళ్ళిపోయింది. ఇక్కడ బాగా అలంకరించబడి ఇంకా రాజు దగ్గరికి పోతున్నాం, నాకు ఇది కావాలి, నాకు అది 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 కావాలని కోరుకున్న వాళ్ళంతా పోయిన తర్వాత రెండవ భవనములోనికి వెళ్తూ ఉన్నారట. ఒక్కొక్క స్త్రీ రెండవ భవనములోనికి. రెండవ భవనం అంటే ఏంది? శరీరపరంగా అర్థం చేసుకోండి. నరకం. రాజు ఇష్టపడిన వ్యక్తి నరకానికి వెలుడే, పరలోకపు రాజు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. రెండో భవనంలోనికి వెళ్తున్నారట. అప్పుడు ఎస్తేరు పోవలసిన రోజు వచ్చిందట. బిడ్డ ఏగే అంటున్నాడట, బిడ్డ నువ్వు తప్పకుండా ఎన్నిక చేయబడతావు. ఈమె భయపడుతుంది. ఒక్కొక్క అడుగు ముందు వేసుకుంటూ వెళ్తుంటే ఈమె దగ్గరికి వచ్చి నీకేం కావాలో కోరుకు బిడ్డ, నీకు నచ్చింది ఇస్తా బిడ్డ, భయపడకు. మళ్ళొక్క ముద్దు పెట్టాడు మాడ మీద. నువ్వు బాధపడకు బిడ్డ, నువ్వు నాకు నచ్చినావు, రాజుకు కూడా నచ్చుతావు. నాకేదైతే నచ్చుతుందో రాజుకు తప్పకుండా నచ్చుతుంది. మన శరీరము, మన ఆత్మ ఏది కోరుకుంటుందో, ప్రాణం ఏది కోరుకుంటుందో శరీరం దాన్ని ఏమంటది? ఇష్టపడుతుంది. నాకు దినబుద్ధి అవుతుంది అని చెప్పి ప్రాణం కోరుకుంటుంది. శరీరం దానికి సహకరిస్తుందా? సహకరించదా? సహకరిస్తుంది. నాకు అది తినబుద్ధి అయితే లేదు అని అన్నప్పుడు, మనం తింటానప్పుడు కూడా మనకు సహకారంగా ఉండదు. మన నోరు కావచ్చు, మన ప్రాణం కావచ్చు. అట్లనే ఆత్మ ఏదైతే ఇష్టపడుతున్నాడో ఏగే ఐశ్వర్యస్ కూడా అది ఇష్టపడుతున్నాడు. నీకేం కావాలో కోరుకో బిడ్డ అంటే, నాకు ఏదొద్దు, నీ ప్రేమ కావాలి, నాకు నీ దయ కావాలి. నాకు రాజుకు ఏదైతే ఇష్టం ఉంటుందో అట్లా నన్ను అలంకరించు. నాకు నచ్చినట్టు నేను అలంకరించబడను. నా ప్రతి ప్రార్థనలో కూడా నేను ఇదే చేస్తూ ఉంటాను. నాకు నచ్చినట్టు కాదు, నీకు నచ్చినట్టు నన్ను నడిపించు. నా ఆలోచన కాదు, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు. ఒక వ్యక్తిని మోసం చేసే విధముగా నేను ఉండకూడదు. ఒక వ్యక్తి నన్ను బట్టి లోకములో కలవకూడదు. వాడు నన్ను బట్టి నీ వైపు తిప్పబడాలి, నీ రాకడ కొరకు సిద్ధపడాలి. అలా నాకు ఎంత నష్టం జరిగినా పర్లేదు కానీ నీకు నచ్చినట్టు నేను ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. హల్లెలూయా. ఎస్తేరు కూడా అదే కోరుకుంటుంది. నాకు నచ్చింది కాదు, నీకు నచ్చినట్టు నన్ను అలంకరించి రాజు దగ్గరికి పంపించనగానే వెంబడే ఎక్కెక్కిపడి ఏడ్చి ఏగే నుదుటి పైన ముద్దు పెట్టుకొని రాజుకి ఎట్లయితే ఉంటే ఇష్టపడుతుందో అదే విధముగా అలంకరించి అక్కడికి తోలిండట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ స్తుతిస్తూ పోతున్నదట. దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుంటూ పోతున్నదట. అప్పుడు పోగానే చూడండి 17వ వచనం 2వ అధ్యాయం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాము. దైవజనమా, స్త్రీలందరూ 127 సంస్థానములలో ఈమె కంటే అందగత్తెలు లేరా? ఈమె కంటే సౌందర్యవంతులు లేరా? ఈమె కంటే చక్కగా మాట్లాడగలిగిన వ్యక్తులు లేరా? ఎంత మంది ఉన్నా గాని వారందరికంటే ఎస్తేరు పట్ల దేవుని కనికరము దిగి వచ్చింది. దైవజనమా, అందరికంటే మనల్ని దేవుడు ప్రేమించే విధంగా ఉండాలి. నువ్వు పిలిస్తే పలికే విధంగా ఉండాలి. నీ మాట మారాలి, నీ పద్ధతి మారాలి, నీ చూపు మారాలి, నీ నడక మారాలి. ఒకడు కొత్తగా జన్మించాలి. ధర్మశాస్త్ర ఉపదేశకుడైన ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఎస్తేరు తన స్వభావాన్ని తన మొదటి నుండి ఎట్లయితే తన తండ్రి నడిపించినాడో దేవుని యందు భయభక్తులు కలిగి అదే నడక నడుస్తున్నది. అక్కడికి పోయిన తర్వాత ఏగే ప్రవర్తన తనకు నచ్చి రాజుకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఏగే కూడా అదే ఇష్టం ఉంటుందని తను తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఏగే మీద ఆధారపడి నడుచుకున్నది. రాజు అందరికంటే ఈమెను ప్రేమించి తలపైన ముద్దు పెట్టుకొని ఈమె పట్ల ఇష్టము కలిగి కిరీటాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడట. హల్లెలూయా.
ఒకవేళ రాజు ఈమెను ఇష్టపడకపోతే ఈమె వెళ్ళవలసింది 2వ భవనములోనికి, వేశ్యలు ఉండే స్థలములోనికి ఈమె వెళ్ళవలసి వస్తుంది. నా జీవితంలో కూడా దేవుడు మనల్ని ఇష్టపడకపోతే వేశ్యలు, దొంగలు, వ్యభిచారికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, నరహంతకులు, లంచాలు ఇచ్చేటోడు, తీసుకునేటోడు, అబద్ధికుడు, క్రూరుడు, మూర్ఖుడు, అహంకారి, వీళ్ళందరూ ఏ స్థలములో అయితే ఉంటారో చీకటి బిలములో, ఆ స్థలానికి నీవు నేను వెళ్ళవలసిన వ్యక్తులమై ఉన్నాము. దైవజనమా, దేవుడు ఇష్టపడకపోతే, నీకు ఆయన కిరీటాన్ని పెట్టకపోతే, ఆయన నీ యందు సంతోషపడకపోతే, ఆయన ఆత్మ నీ యందు సంతోషపడకపోతే, ఆయనను అర్థం చేసుకునే మనసు నువ్వు కలిగి ఉండకపోతే, నీ గతి, హల్లెలూయా, వస్తి గతి ఏమైంది? నేను నీ భార్యనయ్యా, 7 అడుగులు వేసినా, 3 ముళ్ళు వేయించుకున్నా, నీ కొరకు నేను ఎన్నో త్యాగాలు చేసుకున్నా, అవ్వను వదిలిపెట్టినా, అయ్యను వదిలిపెట్టినా, నా బంధువులను వదిలిపెట్టిన వారందరిని వదిలిపెట్టి ఇంతకాలము నీ కొరకు వచ్చున్నా, నీకు నా సర్వస్వాన్ని ధారపోసాను, నా కన్యత్వాన్ని నీకు ఇచ్చాను, నీ కొరకు బ్రతికాను. ఈరోజు ఒక్క మాటకు, నీ మాటకు నేను వినకపోతే నన్ను నా ఇంటికి పంపిస్తున్నావే, ఇది నీకు భాగ్యమా అంటే, శాసన ప్రకారము నేను నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుడు కూడా బైబిల్ గ్రంథములో ఏ శాసనాన్ని అయితే పెట్టాడో దాని ప్రకారమే నడుచుకుంటాడు. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు కొన్ని సంఘాలకి ఈ భూమి మీద ఉన్నప్పుడు. పౌలు ఈ సువార్త కాక వేరే మాటలు మేము కానీ దేవదూతలు వచ్చినా చెప్పినా నమ్మకూడదు అని చెప్పడం జరిగింది. ఈ మాటలు కాకుండా వేరే వచ్చి ఏం కాదు ఇది తినొచ్చు, ఏం కాదు ఇది తాగొచ్చు అంటే, పాస్టర్ని పక్కకు పెట్టి నిన్న ఒక సహోదరుడు నాతో అంటున్నాడు, అకస్మాత్తుగా నేను ఒక స్థలానికి వెళ్ళాను బ్రదర్, నువ్వు నాకు చెప్పవా అని చెప్పి నేను ఆ తమ్మునితో మాట్లాడడం జరిగింది. ఒక అపవిత్రమైన స్థలానికి వెళ్ళడం జరిగిందట సహోదరుడు. నువ్వు నాకు చెప్పవా అని చెప్పి నేను ఆయనతో మాట్లాడాను. మీకు ఒక దైవజనుడు ఉన్నాడు, మీకు ఒక నడిపించే నాయకుడు ఉన్నాడు, ఆయనతో పంచుకోవాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అమితంగా మనల్ని ప్రేమించి దేవుడు ఒక ఏగేను పంపించాడు భూమి మీదకి. ఏమంటాడు ఆయనే, నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన వచ్చినప్పుడు, ఆయన మీలోనికి వచ్చినప్పుడు మీరు సర్వసత్యములు నడిపించబడతారు. రాజు ఇష్టపడే వ్యక్తులుగా మిమ్మల్ని ఆయన తయారు చేస్తాడు. ఆయనకి ఇష్టపడే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం విమర్శ చేసుకునే వ్యక్తులమై ఉన్నాం. ఎంత బాధపడే విధంగా ఉంటున్నాం. దేవుణ్ణి చాలాసార్లు బాధ పెడుతున్నాం. మన సొంత కోరికలకు, మన సొంత ఆలోచనలకు బానిసై, వాక్యానుసారంగా బ్రతకక, కొన్నిసార్లు నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నగదు నువ్వు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నగదు ఏం చేయాలి? వదిలిపెట్టుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు ఎవరికైనా అప్పించినావు అనుకో, అరే ప్రమాణం చేయరా నాకు అప్పించినట్టు అని అంటే, నువ్వు ప్రమాణం చేస్తావు, అక్కడ చేయకపోతే ఈయనంటాడు ఆడు. నువ్వు ప్రమాణం ఈ నగదు కొరకు ఏం చేయాలి? హల్లెలూయా, చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దేవుడు ఏమంటాడు? చేయొద్దు అంటాడు. పైన ఆకాశం తోడు, భూమి తోడు, నీ తలకాయ తోడు ఒట్టు పెట్టుకోవద్దు. అందుకనే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నీకు సరి అనుకుంటేనే వెయ్యి అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. పేదరికంలో ఉన్న వ్యక్తినైనా ధనవంతునైనా అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. కానీ మోసపోకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా 31వ అధ్యాయము 4 కంచెలు చదువు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, నాకు అనగా అంటే ఎవరికి? ఇర్మియాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం.
ఇశ్రాయేలు కన్యక అంటే సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా కాలము క్రిందట ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నా సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఓ ఇశ్రాయేలు కన్యక, ఇక మీదట నువ్వు కట్టబడినట్లు నేను నిన్ను కడతాను. ఈ వాగ్దానము సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కట్టబోతున్నాడు. ఆయన చేతికి నీ చేయిని ఇయ్యి, ఆయనకు లోబడు, ఆ ఏగే సంరక్షణలో జీవించు, మొదటి ప్రేమను కలిగి ఉండుమంటున్నాడు. నిన్ను ఆయన కట్టాలి అంటే, నిన్ను ఎత్తైన స్థలములో నిలబెట్టాలి అంటే, నీ సాక్ష్యాన్ని వెలుగులోనికి తీసుకురావాలి అంటే, నీలో అపవిత్రతను తొలగించాలి అంటే, ఆయన నిన్ను కట్టబడినట్లుగా ఆయనకు లోబడి నువ్వు జీవించమంటున్నాడు. ఎట్లుంటున్నామా మనం? ఎట్లుంటున్నామా? హెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. హెజ్కేలు గ్రంథం 16:8. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు అగో, నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా నీకు ఇష్టము, నాకు ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చింది గనుక నీకు అవమానము కలగకుండా, నువ్వు వేశ్య గదిలోనికి వెళ్ళకుండా, నువ్వు రెండవ భవనములోనికి వెళ్ళకుండా, నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంఘాన్ని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లి కుమారుని వలె ఆయన రాబోతున్నాడు. నీకు అవమానము జరగనివ్వకుండా, వస్తీని తొలివేసినట్టుగా నిన్ను తొలివేయకుండా, ఆయన నీ అందు ఇష్టపడి నిన్ను ప్రేమించి, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి నిన్ను కట్టి, ఆయన నిన్ను పెళ్లి చేసుకొని నీకు అవమానము రాకుండా ఆయన నీకు భర్తగా ఉండబోతున్నాడు. యుగ యుగాలు నిన్ను పాలించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. ఆ ఏగే సంరక్షణలో నీవు ఉంటావా సహోదరుడా? ఆ ఏగే సంరక్షణలో నువ్వు ఉంటావా సహోదరి? నీ సొంత కోరికకు బానిసై, నీ సొంత ఆలోచనకు బానిసై, నీ సొంత నిర్ణయము తీసుకొని నువ్వు ఈ పరిశుద్ధాత్మ లేదు, యేసు ప్రభు లేడు, సంఘము లేదు, సంఘములో కట్టబడనని చెప్పి నువ్వు తిరిగినంత కాలము ఆయన నిన్ను కట్టడు, నిన్ను ప్రేమించడు, నిన్ను ఆయన వివాహం చేసుకోడు. బుద్ధి కలిగిన కన్యకనే ఆయనే తన గృహములోనికి, పెండ్లి విందులోనికి తీసుకోపోబోతున్నాడు. బుద్ధి లేని కన్యకను ఆయన విడిచిపెట్టిపోబోతున్నాడు. అయ్యో, ఇంతకాలమైంది. హల్లెలూయా. ఇంతకాలమైంది నిన్ను వెంబడించి వదిలిపెట్టి పోతావానయ్యా. ఏం చెప్పినప్పుడు వాడు వినకపోయినా నీవు నాకు నమ్మకంగా ఉంటున్నావు కాబట్టి ఒక దినాన వారిని నేను మార్చుకుంటా అంటున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. మనమందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దైవజనమా, నీ అందు దేవుడు ఇష్టపడి నిన్ను ప్రేమించి, ఏగే ఎస్తేరును ప్రేమించినట్టు దేవుడు కూడా పరిశుద్ధాత్ముడు నిన్నట్లా ప్రేమిస్తున్నాడు. తండ్రి నిన్నట్లా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏగే అలంకరణలో నువ్వు ఉంటున్నావా? ఏగే చెప్పినట్టు నువ్వు వింటున్నావా? అప్పుడు ఏగే ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మన మధ్యలో. మోడు బారిన జీవితాన్ని చిగురింపజేసే దేవుడు ఆయనే. నీ జీవితం చిగురించాలి అంటే నీవు పరిశుద్ధాత్మ దేవుని మాట నువ్వు వినాలి. ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు దాన్ని వినాలి. ఆయనకు నచ్చినట్టు నువ్వు ఉండాలి. ఆయన ఇష్టపడే వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నేను నుదుటిపైన ముద్దు పెట్టుకొని ఆయనే తండ్రి సన్నిధిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు నిన్ను వివాహం చేసుకునే విధముగా ఆత్మదేవుడు తన యొద్దకు నిన్ను తీసుకుని వెళ్తాడు. నీ బంధకాలు తొలగిపోవాలన్నా, నీ వ్యాధులు తొలగిపోవాలన్నా, నీ అప్పులు తొలగిపోవాలన్నా, నీ అనారోగ్యం తొలగిపోవాలన్నా,
నీకున్న చికాకులు, నీకున్న దోషము, నీకున్న పాపము, నీకున్న ఏదైనా సరే దేవునికి విరోధమైన క్రియలు నీ నుండి దూరం కావాలన్నా, తొలగిపోవాలన్నా నువ్వు పరిశుద్ధాత్మకు లోబడాలి. ఎస్తేరు ఏగేకు లోబడ్డది, అహష్వేరోషుకు భార్యగా చేయబడ్డది. అహష్వేరోషు కుమారుడైన యేసుక్రీస్తుకు పోల్చబడింది. ఏగే పరిశుద్ధాత్మకు పోల్చబడింది. నీవు నీ ఎదుట ఆయన ఆత్మనుంచాడు, నీవు ఆయనకు లోబడుతున్నావా? ఒకసారి నిన్ను నువ్వు విమర్శ చేసుకో. దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకో. నీకు ఆలస్యం అవుతుంది దేవుని సన్నిధికి రావడానికి. నువ్వు దేవుని సన్నిధిలో వాక్యానుసారం ఉండలేకపోతున్నావు, వాక్యానుసారంగా నడవలేకపోతున్నావు, సత్ప్రవర్తన కలిగి జీవించలేకపోతున్నావు. నా వల్ల కావట్లేదని ఒక్కసారైనా అడిగావా? పోయిన వారం నువ్వు విన్నావు, నా శక్తి చేత కాదు, నీ శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు, నీతో కూడా మాట్లాడాడు. దాన్ని ఎక్కడ పెట్టావు? ఇప్పుడే నన్ను క్షమించు, నీ రక్తములో కడుగు, నీవు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీవు నన్ను వివాహం చేసుకోబోతున్నావు ఆత్మీయంగా. దాంట్లో నేను ఎన్నిక చేయబడాలి అంటే పరిశుద్ధాత్మ అలంకరణ నేను కోరుకోవాలి. ఇప్పుడే నేను కోరుకుంటున్నాను, ఆత్మదేవా నాకు నచ్చినట్టు నన్ను నడవనివ్వకు, నీకు నచ్చినట్టు నన్ను నడిపించు అని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. మా జీవం గల తండ్రి, సర్వశక్తి గల దేవా, నీ కొందనాలు. అద్భుతమైన నీ లేఖనాన్ని మాకు ఇది బోధించావు. పరిశుద్ధాత్మ తండ్రి, ఎంతమంది అయితే ఈయన మాటలను విన్నారో మా విన్న వారందరినీ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని వారికి దయచే. ఈ వాక్యము మా హృదయాలలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించే భాగ్యం దయచేము. నజరేయుడు పరిశుద్ధుడు క్రీస్తు నామం పేట అడిగి ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున